హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మెయిన్ ఈ వీడియోలో బూందీ లడ్డు పంచదార వాడకుండా, గరిటె లేకుండా అచ్చం స్వీట్ షాపుల్లో ఎలా ఉంటాయో సేమ్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉండిద్ది. నెల రోజులైనా సరే బూజు పట్టకుండా, పాడవకుండా అదే టేస్ట్ తోటి నెల రోజులు నిల్వ ఉంటాయి ఈ బూందీ లడ్డు. ఒక్కసారి ఈ వీడియో చూస్తూ ఫాలో అవుతూ చేశారంటే కేజీ అయినా సరే ఈజీగా చేసుకోగలరు. అది కూడా ఎవరి హెల్ప్ లేకుండా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనకు ఓపిక ఉంటే సరిపోయిద్ది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటిది ఒక గిన్నె తీసుకోండి. గిన్నె అనేది ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటే ఏంటంటే మనం పిండి కలిపేటప్పుడు కింద పడిపోకుండా ఉండిద్దనమాట. సో ఇలాంటిది ఒక గిన్నె తీసుకొని మనం లడ్డూలు ఎన్ని కావాలో మెజర్మెంట్స్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇక్కడ శనగపిండి నేనైతే 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను. ఇది ఎగ్జాక్ట్గా అర కేజీ ఉండిద్దనమాట. సో 2 కప్పులు పిండిని జల్లిచ్చి తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ పిండిలోనే కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకొని జస్ట్ స్పూన్ తోటి ఇలా కలుపుకోండి పిండి మొత్తాన్ని. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం వాటర్ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా నీట్‌గా ఇలా ఒక 5 మినిట్స్ పట్టిద్దనమాట. ఉండలు లేకుండా పిండి కరెక్ట్ పొజిషన్ రావడానికి. సో, అందుకని ఎక్కువ వాటర్ ఏసి కలిపితే ఏంటంటే కొంచెం జారుగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా పిండి బ్యాటర్‌ని ఇలా కలుపుకోవాలనమాట. ఎలా అంటే దోస పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోయిద్ది. మరీ థిక్‌గా ఉండకూడదు, మరీ జారుగా ఉండకూడదు. మీడియంగా ఉండాలనమాట. నెక్స్ట్ ఇది ఆప్షనల్ అనమాట పూర్తిగా. ఫుడ్ కలరు ఇష్టముంటే ఏసుకోవచ్చు, లేకపోతే లేదు. సో, పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ ఏసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్సర్ తోటి. చూసారు కదా! ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోయిద్దనమాట. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు బూందీకి బాగా సరిపోయిద్దనమాట. మరీ జారుగా ఉంటే ఏంటంటే, మనం ఆయిల్‌లో ఏసేటప్పుడు తోకల్లాగా అలా వస్తాయన్నమాట. సరిగ్గా రావు. ఇక్కడ మీకో టిప్ చెప్తాను నేను. ఇలా మనము గరిటెతోటి ఇలా మధ్యలోకి ఇలా దారలాగా ఒక గీటు గీసేయి అటు ఇటు తిప్పామంటే, ఆ దార అనేది పిండి అటు ఇటు కదలకుండా ఉంది. ఆ దార అలాగే ఉండిద్ది అంటే, అప్పుడు ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్ అనమాట బ్యాటర్ అనేది. సో, పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బూందీ గరిటె మనకి ఇంట్లో లేకపోతే ఇలాంటిది గరిటె గానీ, లేదంటే స్ట్రెయినర్ ఉండిద్ది కదా! అది కానీ యూజ్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం శనగపిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి ఇక్కడ నేను పంచదార అనేది వాడట్లేదు. ఓన్లీ బెల్లమే యూజ్ చేస్తున్నాను. 2 కప్పుల శనగపిండికి ఇక్కడ 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను నేను. మీరు కేజీ శనగపిండికి కేజీ బెల్లం తీసుకోవాలనమాట. ఇక్కడ నాకు అర కేజీ పిండికి అర కేజీ బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ముప్పావు కప్పు వాటర్ తీసుకోవాలి. సో, మెజర్మెంట్స్ గుర్తుంచుకోండి. ముప్పావు కప్పు వాటర్ తీసుకొని బెల్లంలో పోసేయండి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట పక్కన నానపెట్టేసుకోండి. బెల్లం అంతా కరిగిపోయిద్దనమాట. ఇలా నానపెట్టుకోవడం వల్ల ఏంటంటే బెల్లంలో నలకలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ మనము స్ట్రెయినర్ చేసుకుంటే నలకలన్నీ బయటకొచ్చేస్తాయి. డర్టికల్ పార్ట్స్ అన్నీ. సో, అందుకనే ఇలా బెల్లాన్ని నానపెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిలు మరీ ఎక్కువ పోయకండి. బాండీ మొత్తానికి ఆయిల్ పోయకుండా బాండీలో సగం ఆయిల్ పోసుకొని ఒకసారి ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోండి. ఆయిల్ కాగిందంటే ఇప్పుడు ఒక గరిటెతోటి పిండిని తీసుకొని ఇలా హోల్స్ ఉన్న గరిటెలో ఏసేసి ఇలా జస్ట్ అలా తిప్పితే సరిపోయిద్దనమాట. బూందీ అనేది ఆటోమేటిక్‌గా అవే పడిపోతాయి బబుల్స్ లాగా. జస్ట్ ఒక గరిటె సరిపోయిద్దనమాట. ప్రతి వాయికి ఒక గరిటె అయితే సరిపోయిద్ది. మరీ ఎక్కువ వాడినా కూడా ఏంటంటే సరిగ్గా ఉడకవన్నమాట. ఒకదాని మీద ఒకటి పడి. అందుకని ప్రతి వాయికి ఒక్కొక్క గరిటెసుకోండి. మీ దగ్గర ఇంతకంటే వెడల్పాటి బాండీ ఉంటే 2 గరిటెలు, 3 గరిటెలు ఏసుకోండి. సరిపోయిద్దనమాట. నెక్స్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి మంచిగా. మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని తీసేసుకోండి. మరీ ఎర్రగా కాల్చుకోకూడదు బూందీ లడ్డు కోసం. జస్ట్ ఆయిలేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దనమాట. సో, ప్రతిసారి ఇదే అనమాట. వాయి ఏసిన తర్వాత మళ్ళీ ఇంకో వాయేసుకొని తర్వాత హోల్స్ గరిటెని మళ్ళీ ఒకసారి వాటర్ తోటి కడిగేసుకోండి. లేకపోతే హోల్స్ అనేవి బూడిపోయి బూందీ అనేది సరిగ్గా రాదనమాట. సరిగ్గా పడదు ఆయిల్‌లో. సో, చెప్పినట్టు పిండి మొత్తాన్ని ఇలానే బూందీని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఏంటంటే బెల్లం సిరప్ గూడా బాగా కరిగి ఉండిద్ది. సో, ఇప్పుడు దీన్ని వడకట్టేసుకోండి. వడకట్టేసుకుంటే నలకలనేవి బయటకొచ్చేస్తాయన్నమాట. మనం పాకం పట్టే గిన్నెలోకి ఇది ఒకసారి స్ట్రెయినర్ చేసుకుంటే సరిపోయిద్ది.
సో, బూందీ కూడా రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా! నాకు అర కేజీ పిండికి ఈ బూందీ అయితే వచ్చేసింది నాకు. బూందీ మిక్చర్ కోసమైతే కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలనమాట. మనం బూందీ లడ్డు చేస్తున్నాం కాబట్టి ఈ కలర్‌లో వస్తే సరిపోయిద్ది బూందీ అనేది. ఈ బూందీ అనేది మెత్తగా ఉండాలనమాట లడ్డు కోసం. సో, రెడీ చేసుకున్న బూందీనన్నీ ఒక ప్లేట్‌లోకి ఇలా ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్న తర్వాత, ఇందులో నుంచి కొంచెం బూందీని, ఒక గుప్పెడు బూందీని ఏంటంటే, మనము మిక్సీ పట్టుకోవాలనమాట. లడ్డూలు చేసుకునేటప్పుడు మిక్సీ పట్టిన పొడి ఏసుకొని చేస్తే లడ్డూలనేవి ఎక్కడ విరగకుండా వస్తాయన్నమాట. ఇదొకటి గుర్తుంచుకోండి. సో, ఫైనల్‌గా అయితే బెల్లం సిరప్‌ని ఇలా వడకట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ అవసరం లేదు. హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే ఒక 15 మినిట్స్‌కి పాకం అనేది రెడీ అయిద్దనమాట. ఇలా బబుల్స్ లాగా వచ్చింది అంటే పాకానికి దగ్గర పడినట్టు. సో, బూందీ లడ్డు కోసం మనము లేత పాకం కాకుండా తీగ పాకం అనేది రావాలి. అది కూడా ముదురు తీగ పాకం అన్నమాట. లేత తీగ పాకం అయితే కాదు. ముదురు తీగ పాకం అన్నమాట. అలా వస్తేనే లడ్డూలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో, ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా! ఇలా తీగ రావాలన్నమాట. ఇలా బారుగా తీగ పాకం వచ్చింది అంటే సరిపోయిద్దనమాట. సో, చూసారు కదా! ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న జీడిపప్పు అరకప్పు, ఇలాచి ఒక స్పూన్ ఏసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బట్ నా దగ్గర ఏంటంటే ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. సో, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తరువాత బూందీనంతా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో జస్ట్ 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. బాగా కుక్ చేసుకోండి బూందీని కూడా పాకంలో వేసి. ఇలా బూందీ పాకంలో ఏసినప్పుడు ఏంటంటే కొంచెం జారుగా ఉండిద్ది. అయ్యో! జారుగా ఉంది లడ్డూలు రావేమో అనుకోకండి. ఇది బాగా బిగుసుకున్న తర్వాత కరెక్ట్‌గా సరిపోయిద్దనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, కడాయిని పక్కన పెట్టేసుకొని, ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని, ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పొడి, ఆ పొడిని కూడా వేసుకొని ఒకసారి గరిటెతోటి బాగా తిప్పండి. చెయ్యి పెట్టకండి. ఎందుకంటే చెయ్యి కాలిద్దనమాట. వేడి వేడిగా ఉండిద్ది కాబట్టి. గరిటెతోటే ఇలా బాగా మిక్స్ చేయండి. ఆ పొడంతా బూందీకి పట్టాలనమాట బాగా. ఇందాక చెప్పాను కదా! ఇలా పొడి వేసుకోవడం వల్ల ఏంటంటే లడ్డూలనేవి మనం చుట్టేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఈ బూందీ లడ్డూని పక్కన పెట్టేసుకొని గోరువెచ్చగా అయిన తరువాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఈ లడ్డు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండిద్ది కదా! ఆ టైంలో చేతికి 2 చేతులకి నెయ్యి కానీ, ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనకి నచ్చిన సైజుల్లో లడ్డూలు చుట్టేసుకోవడమే. ఇన్ కేస్ మీకు లడ్డూలు చుట్టడం రావట్లేదు, విరిగిపోతుంది అనుకుంటే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకోండి. బాగొస్తాయన్నమాట. ఫస్ట్ టైమ్ చేసినా కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. లడ్డూలనేది ఎక్కడ ఫెయిల్ అవ్వదన్నమాట. సో, మీకు నచ్చితే ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ మంచిగా నేతిలో ఫ్రై చేసుకొని ఏసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ ఓన్లీ జీడిపప్పే ఏశాను. అది కూడా పాకంలో ఏశాననమాట. మీకు నచ్చితే నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకొని పైన స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూల్లాగా చుట్టేసుకొని వేరే ప్లేట్‌లోకి తీసేసుకోవడమే. సో, చూసారు కదా! ఫైనల్లీ బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో, మీకు ఒక లడ్డూని చూపిస్తాను చూడండి. లడ్డూలు చుట్టుకున్న 1 అవర్ తర్వాత అప్పటికి పూర్తిగా చల్లారిపోతాయన్నమాట లడ్డూలు. ఈ లడ్డూలు ఈ రోజు కన్నా నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా! లడ్డూ మిడిల్‌లో కూడా చాలా జ్యూసీగా ఉంది. ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకున్న తర్వాత ఒక గంట బాగా ఆరనిచ్చిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసేసుకోవడమే. ఇంకెందుకు లేటు వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్.